ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం, శ్రీ పండిత్ రామరాజు గురూజీ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9885371444. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. జ్యోతిషం చెప్పించుకోవడానికి రూ. 211 ఫోన్పే చేయాలండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి వీటిలో ఒకటి తాకమ్మా, నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీరు తమ్మనేలు చూశారు కదండి. ఒకటి శ్రీచక్రం, రెండవది ఏనుగు. ఈ రెండిటిలో ఒకటైతే మీరు తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే శ్రీచక్రం తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. ఎన్నో కష్టాలను, సమస్యలను, బాధలను ధైర్యంగా ఎదుర్కొని గెలుపు రాకపోయినా, కష్టాలు తీరకపోయినా నా బాబా తండ్రి ఎప్పటికైనా సరే సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉన్నావు కదమ్మా. ఇప్పటి వరకు నువ్వు నడిచిన దారిని చూశానమ్మా. నిజంగానే నువ్వు నడిచిన దారి చాలా కష్టమైనది తల్లి. కానీ నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా సరే సత్య మార్గాన్ని వదలకుండా న్యాయమైన మార్గంలోనే నడిచావు తల్లి. ఎటువంటి అడ్డదారిలోనూ నీ జీవితాన్ని ముందుకు సాగనివ్వలేదు. అలాంటప్పుడు కూడా చెడు మనుషులతోటి సావాసం చెయ్యలేదు, చెడు మాటలు మాట్లాడలేదు. నీకు చెడు చేసిన వారిని కూడా నువ్వు శపించలేదు తల్లి. శాపం పెట్టింది లేదు, వాళ్ళని తిట్టింది లేదు. వాళ్ళు చెడు చేస్తున్నారు అని బాధపడ్డావే తప్ప నాకు జరిగిన చెడే వాళ్ళకి జరగాలి అని ఏనాడు కూడా మనసులో అనుకోలేదు తల్లి. ఇతరులు చెడిపోవాలి అని నువ్వు కలలో కూడా అనుకోవమ్మా. పాలలాంటి స్వచ్ఛమైన మనసు తల్లి నీది. ఎంతో స్వచ్ఛమైన గుణం. అందుకే నిన్ను నా బిడ్డగా స్వీకరించాను తల్లి. నువ్వు ఈ బాబా బిడ్డవు కదా తల్లి. నిన్ను ఎంతో ఆనందంగా, సంతోషంగా చూసుకుంటానమ్మా. కానీ ఒక్కటి మాత్రం నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. ఎప్పుడూ కూడా నేను నీకు కష్టం ఇవ్వాలి అని అనుకోను, అనుభవాలు మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటాను. నా వల్ల కాదు బాబా, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ కష్టాలు భరించలేకపోతున్నాను అన్నప్పుడు నిన్ను నా చేతుల్లోకి తీసుకుంటున్నానమ్మా. ఎప్పుడు పిలిచినా సరే నేను పలుకుతాను తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా నా పిడికిటిలోనే ఉంటావు. ఇప్పటి వరకు కూడా ఎన్నో శోధనలు దాటి వచ్చావు. ఇక నీ కన్నీరు, బాధలు అన్నీ కూడా ముగిసిపోయాయి తల్లి. నేను ఎప్పుడూ కూడా ఒక మాట చెబుతున్నాను కదమ్మా, కొంచెం ఓపికగా ఉండు తల్లి అంటున్నాను. కానీ నువ్వు మాత్రం నేను ఓపిక పట్టి ఉండలేకపోతున్నాను, నా జీవితంలో మంచి మార్పు వచ్చే తీరాలి, ఇప్పుడు నేను అనుభవిస్తున్న పరిస్థితి మారే తీరాలి, ఇక నా మనసుకి, నా శరీరానికి ఓపిక లేదు బాబా, ఇలా నీ బాధను నా దగ్గర చెప్పుకొని బాధపడుతున్నావు కదా తల్లి. నేను విజయానికి చేరే తీరాలి, అందుకు నీ సహాయం కావాలి బాబా అని పట్టుపట్టి మరీ కూర్చున్నావు కదమ్మా. నువ్వు చెప్పింది కూడా నిజమే తల్లి. చెప్పినవన్నీ కూడా నేను ఒప్పుకుంటాను. నీ జీవితంలో తప్పకుండా మంచి మార్పు రప్పిస్తాను. నీ జీవితాన్ని ఎంతో గొప్పగా మారుస్తాను తల్లి. అందరూ ఉండి అనాథలా ఉన్నాను బాబా అని బాధపడుతున్నావు కదమ్మా. నువ్వు అందరికీ తెలియచేసి అందరిలోనూ నిన్ను ఒక గొప్ప దానిలా నిలబెడతాను తల్లి. ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా కాదు అని వెళ్ళిపోయారో వారే నిన్ను అర్థం చేసుకుని నువ్వే కావాలి అని నీ కాళ్ళ వద్దకు వస్తారు బిడ్డ. నువ్వేమి సాధిస్తావులే అన్న వాళ్ళ దగ్గర నిన్ను గొప్పగా ఎదిగేలా చేస్తానమ్మా. అందరూ ఆశ్చర్యపడేలా నిన్ను నిర్లక్ష్యం చేసిన వారి ముందు అందనంత ఎత్తుకు నిలబెడతాను తల్లి నిన్ను. ఇప్పటి వరకు ఎదురు చూసిన దానికి మంచి ఫలితం నీకు దక్కబోతుంది తల్లి. జరిగిపోయిన గతం గురించి వదిలేసి రాబోయే సంతోషకాలం గురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉండమ్మా.
నీకు గజకేసరి యోగం పట్టబోతుంది. శ్రీచక్రాన్ని తాకావు కదమ్మా! నీకు ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగి ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటావు తల్లి అనైతే మన బాబాగారు శ్రీచక్రాన్ని తాకిన వారి గురించైతే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు ఏనుగు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ చెయ్య వదిలేశాను అని నన్ను నిందిస్తున్నావా? నేను ఎప్పుడూ నిన్ను వదలలేదమ్మా. నేను నీతోనే ఉంటున్నాను. నీ వెనకే తిరుగుతున్నాను తల్లి. నువ్వు ఏ పని చేసినా అందులో విజయం సాధించేలాగా నీతో ప్రయత్నం చేయిస్తున్నానమ్మా. మరి అంతగా మీరు నాతో ఉంటే నాకు ఎందుకు బాబా ఈ బాధలు అని అడుగుతున్నావు కదమ్మా. తల్లి నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసిన కర్మలు వెళ్ళిపోతాయి అని నేను చెప్పడం లేదు కదమ్మా. నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో, నీ సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావటానికి నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటానమ్మా. ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ, ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఎప్పుడూ నేను నీ పక్కనే ఉంటాను తల్లి. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి నన్ను విముక్తి చెయ్యలేదు అని, నీకు అవసరమైనవన్నీ సమకూర్చలేదు అని బాధపడుతూ ఉంటున్నావు తల్లి. అది ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించు తల్లి. ఇంత కష్టకాలంలో కూడా ఈ రోజు వరకు ఇంత ధైర్యంగా నిలబడగలిగావు. ఏదో ఒక విధంగా నీకు రోజు గడుస్తుంది కదా. మరి అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా చెప్పు తల్లి. నేను కనుక ఈ కర్మలు ఇప్పుడే తీసేస్తే నువ్వు మరలా అనుభవించవలసి వస్తుంది తల్లి. కానీ నేను అనుకున్నది ఏమిటి అంటే, ఇన్ని రోజులు అనుభవించావు కదా, ఇక కొద్ది రోజుల్లో నీ చెడు కర్మనంతా కూడా తీసివేసి వాటి స్థానంలో మంచి కర్మలు ప్రవేశించేలా చెయ్యాలి అని అనుకుంటున్నాను. అందుకేనమ్మా నువ్వు జీవితం అంతా కూడా ఆనందంగా, సంతోషంగా జీవించాలి అని నేను కూడా ఆశపడుతున్నాను తల్లి. ఇకపై నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోటి, ఆనందాలతోటి ఉంటావమ్మా. ఇకపై ఎప్పుడూ కూడా నీకు ఎటువంటి చెడు కర్మలు అంటవు. అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ తొలగిపోయి నీ భవిష్యత్తు బంగారుమయం చేసుకోబోతున్నావు తల్లి. సుఖ సంతోషాలతోటి జీవించబోతున్నావు. కనుక శాంతంగా, సహనంగా ఉండమ్మా. నువ్వు అనుకున్నట్లే సమస్తం జరుగుతాయి. నువ్వు కోరిందల్లా నీ దోసెట్లో పెడతాను. నీకు అంతా మంచే జరుగుతుంది అని నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. నువ్వు ఆనందంగా జీవించాలి అని, నీ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి. ఏనుగు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఈ గురువారం రోజున మంచి శుభవార్త వింటావు. ఈరోజు రాత్రికల్లా ఆ శుభవార్త మీ ఇంటికి చేరుతుందమ్మా. ఆ శుభవార్త వింటే నీకు మానసికంగా ఎంతో ఆనందం కలుగుతుంది తల్లి. ఈ శుభవార్త కోసమే కదా తల్లి నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు. కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. నువ్వు మరీ కోరుకున్న శుభవార్త ఈరోజు నీకు అందుతుందమ్మా. విని నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు. ఎన్నో సంవత్సరాల కృషి ఫలించి ఈరోజు నీకు మంచి వార్త చేరుతుంది. ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ వార్త నీకు అన్ని శుభాలను తీసుకువస్తుందమ్మా. ప్రతిదీ కూడా మంచే జరుగుతుందమ్మా. నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళుతుంది. ఆనందకరమైన రోజుగా ఇది నీ జీవితంలో నిలిచిపోతుంది తల్లి. ఇక నీ జీవితంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి నీ హోదా పెరుగుతుందమ్మా. ఇటువంటి రోజుల కోసమే కదా నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు. మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి మనం అనుకున్న స్థాయికి చేరగలం. ఇప్పటి వరకు నీ మానసిక ఆందోళన వలన ఆరోగ్యం కూడా దెబ్బతినింది తల్లి. ఇక మీదట నీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుందమ్మా. అలాగే ధనం లేనిదే ఈ సమాజంలో ఎవ్వరూ కూడా గౌరవించరు. అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు. ఆ ధనం ఇప్పుడు నీకు కావలసినంత లభిస్తుందమ్మా. కాబట్టి నీకు గౌరవ మర్యాదలు అధికంగా పెరుగుతాయమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి మనసును చూసి ఎవరూ కూడా గౌరవించడం లేదు. నీ దగ్గర ధనం ఉంటేనే నీకు గౌరవం. కాబట్టి ఇంతకు ముందు చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకు తల్లి. వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన వాటిని సమకూర్చుకో తల్లి. సుఖ సంతోషాలతో జీవించటానికి నీకు మంచి అవకాశం వచ్చిందమ్మా.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. అలాగే నీకు ఉన్న దాంట్లో లేని వారికి సహాయం చేస్తూ ఉండమ్మా. మూగజీవులకి ఏమైనా ఆహారం పెడుతూ ఉండమ్మా. అలా చేయటం వలన చెడు కర్మలు అతి త్వరగా తొలగిపోతాయి తల్లి. నీకు ఇకపై ఎటువంటి లోటు ఉండదమ్మా. నీవు నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటారు. నీ బిడ్డలు ఒక మంచి స్థాయిలోకి వస్తారు. నువ్వు కోరుకున్నట్లుగానే వారు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు తల్లి. మీ కుటుంబం ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను అని అయితే మన బాబాగారు శ్రీచక్రం తాకిన వారి గురించి, ఏనుగు తాకిన వారి గురించి మంచి సందేశం అందించారండి. మరి గురువారం సాయంత్రం అందరూ శుభవార్త వినాలి అని, మీ కోరికలు తీరాలి అని ఆ బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.